హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక జూన్ 6 మనకు 666 పోర్టల్ డే. చాలా శక్తివంతమైన రోజు, అద్భుతమైన రోజు. ఇక్కడ మనకు 2026 ఇయర్లో 6 ఉంది, మంత్ 6, డేట్ 6, డేస్ వైజ్ చూసుకుంటే 6th డే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే 6th డే. మనం ఈ ఒక మెథడ్ చేస్తున్న సమయం కూడా, మనం ఈ ఒక టెక్నిక్ చేస్తున్న టైం కూడా 6. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఒకే నెంబరు ఎన్నిసార్లు కలిసింది అంటే చాలా చాలా ఎక్కువ శక్తి ఉన్న రోజు, ఎనర్జీ ఎక్కువ ఉన్న రోజు, డివైన్ ఎనర్జీ ఎక్కువ ఉన్న రోజు, కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉన్న రోజు, విశ్వశక్తి, యూనివర్స్ శక్తి ఎక్కువ ఉన్న రోజు. అది కాక మనకు శనివారంతో కలిసి వస్తుంది. సాక్షాత్తు వడ్డీ కాసుల వాడు ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. అలాంటి అద్భుతమైన ఈ 666 పోర్టల్ డేను మీరు ఏం కోరుకున్నా కూడా అది జరుగుతుంది. ఈ రోజుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. మీరు ఎంతకాలం కూడా మీ తీరని కోరికల కోసమో, మీ తీరని కలల కోసమో, మీ డిజైర్స్ కోసమో, మీ విష్ కోసమో ప్రయత్నిస్తున్నారు. ఏవి కూడా సక్సెస్ అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు, తీరట్లేదు. అలా కల కలగానే, కోరిక కోరికగానే, కష్టం కష్టంగానే ఉండిపోతూ ఉన్నాయి. అలాంటి ఎంతో కాలంగా తీరనటువంటి కోరికలైనా, కలలైనా, డిజైర్స్ అయినా, విష్ అయినా, ఏదైనా కూడా ఈ ఒక 666 పోర్టల్ డే రోజు జరిగి తీరాలి అంతే. అయితే మీరు ఏం చెయ్యాలి? ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఎంత నమ్మకమైన గురువు గారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7989955886. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మిమ్మల్ని అతి తక్కువ సమయంలో ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. ఫోన్లో మీ ప్రాబ్లం ఏంటని వివరిస్తే చాలు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక మనకు ఇక్కడ ఏం కావాలంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి, గులాబీ రంగు పెన్ను, పింక్ కలర్ పెన్ను తెచ్చుకోండి. పింక్ లేదండి అంటే రెడ్ కలర్ పెన్ అయినా మీరు రాసుకోవచ్చు. పింక్ ట్రై చెయ్యండి, పింక్ పెన్ను కోసమే ట్రై చెయ్యండి. అది ఒకవేళ దొరకలేదు అన్న సందర్భంలో రెడ్ కలర్ పెన్ను మాత్రమే వాడండి. అయితే మీరు ఏం చెయ్యాలి, వైట్ పేపర్ మీద నేను ఇక్కడ ఒక సింబల్ ఇస్తాను. ఇది ఫస్ట్ ఎలా ఉంది, ఒక బేబీ బొమ్మలా ఉంది కదా, బేబీ డాల్లా ఉంది, అవునా? కానీ మనసు పెట్టి చూడండి ఎన్ని 6లు ఉన్నాయో, ఎన్ని 6 నెంబర్స్ ఉన్నాయో. నేను స్క్రీన్ మీద క్లియర్గా ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ 666 ఇది మీకు రివర్స్ కనపడుతోంది కెమెరాలో. ఓకేనా? నేను ఇట్లా డైరెక్ట్ ఇస్తాను. ఇది ఫస్ట్ 666 రాసేసి, ఆ తర్వాత ఇలా రౌండ్ వేసి ఇలా ఒక నిలువు గీత, అడ్డ గీత, ఇట్లా ప్లస్ సింబల్ వేసాము ఈ రౌండ్ కిందంటే ఇది శుక్ర సింబల్. ఇది రాసేసి మనకు ఇది ఒక 6, ఇది ఒక 6, అలాగే ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, మొత్తం కూడా ఈ ఒక బొమ్మలో 6 నెంబరు 6 టైం రిపీట్ అయింది చూడండి. ఓకేనా? చాలా చాలా శక్తివంతమైన సింబల్ అండి ఇది. తర్వాత ఇలా రాసేసాక మధ్యలో స్మైలీ ఫేస్ ఇచ్చేసేయండి. మనకు హైబ్రోస్ స్మైలీ ఫేస్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మన లైఫ్ కూడా ఎప్పుడూ ఇలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అన్నట్టు. అయితే ఇది రాసేటప్పుడు మీరు ఏం కోరుకోవాలి,
నేను ఈ 2026వ సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించాను. ఈ 2026వ సంవత్సరంలో నాకు ప్రమోషన్ వచ్చింది. నాకు జాబ్ వచ్చింది. నేను తల్లినయ్యాను, తండ్రినయ్యాను. నా బిజినెస్‌లో గ్రోత్ జరిగింది. నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. అది చక్కగా జరుగుతోంది. నేను కోరుకున్న వ్యక్తిని నా లైఫ్‌లోకి నేను తెచ్చుకున్నాను. నేను సంపాదన పెంచుకున్నాను, అబండెన్స్ పెంచుకున్నాను, నా హెల్త్ సరిచేసుకున్నాను. ఇలా మీకు ఏది కావాలి, మీ తీరని కోరిక ఏదుంది? ఇల్లు కొనాలనా, లేకపోతే కారు కొనాలనా, భూములు కొనాలనా, ప్రాపర్టీస్ కొనాలన్నా, బంగారం కొనాలనా, లేకపోతే తాకట్టులో ఉన్న ప్రాపర్టీస్ కానీ, ల్యాండ్స్ కానీ, గోల్డ్ కానీ ఇంటికి తెచ్చుకోవాలా? లేకపోతే మీరు ఎక్కడైనా మీ బిడ్డలు గాని, మీరు గాని అబ్రాడ్ వెళ్ళాలని ట్రై చేస్తూ కుదరట్లేదు. వెళ్ళాలా? మీకు ఏంది కోరికుంది? అది ఒకే కోరిక. ఆల్రెడీ జరిగిపోయింది అంటూ మీరు విజువలైజేషన్ చేసుకుంటూ, ఊహించుకుంటూ, స్మైలీ ఫేస్‌తో, హ్యాపీ ఫేస్‌తో ఈ ఒక్క ఈ సింబల్ మీరు రాయాలి. ఈ సింబల్‌ని ఎప్పుడు రాయాలి? మనకు జూన్ 6 జూన్ 6వ తారీఖు పోర్టల్ డే అని చెప్పుకున్నాం. ఈ పోర్టల్ డేను ఉదయం 6 గంటలకు కానీ, 6 గంటల 6 నిమిషాలకు కానీ, ఈవినింగ్ 6 గంటలకు కానీ, 6 గంటల 6 నిమిషాలకు కానీ, ఈ 2 సమయాల్లో మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మేము మిస్ అయిపోయాం, మేము చెయ్యలేమా అంటే రాత్రి 12 లోపు చేసుకోండి. ఇంకేం కుదరదు. ఇంకేం చెయ్యటానికి కూడా లేదు. ఈ టైం మిస్ అయిపోతే రాసుకోండి. ఆ తర్వాత దీన్ని ఏం చెయ్యాలి? మీరు మీతో క్యారీ చేయాలి. మీ పర్స్‌లోనో, మీ వాలెట్‌లోనో, మీ హ్యాండ్ బ్యాగ్‌లోనో, మీ జోబులోనో ఎక్కడ మీరు క్యారీ చేసుకుంటారు? లేదా ఇలా ఫోల్డ్ చేసేసి మొబైల్ పౌచ్‌లో పెట్టుకుంటారా? మొబైల్ వెనుక మీతో క్యారీ చేయాలి. మీతో క్యారీ అవ్వాలి అంతే ఇది. ఇలా గనుక మీతో ఎప్పుడు ఇది క్యారీ చేశారు అంటే మీ జీవితంలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. అలాగే మీకు ఏవైతే అడ్డంకులున్నాయో, అవరోధాలున్నాయో అన్నీ తొలగిపోతాయి. బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీకు స్టక్డ్ మనీ ఏదైతే ఉందో అది మీ దగ్గరికి వస్తుంది. ఎక్కడో ఎవరికో ఇచ్చారు, ఆ డబ్బు ఇరుక్కుపోయింది, డబ్బు వస్తుంది. మీ అప్పులున్నాయి, తీర్చుకోవాలనుకుంటున్నారు, అప్పులు తీర్చుకుంటారు. ప్రతి ఒక్క పని సక్సెస్ అవుతుంది. మీకు మెయిను మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఏది అనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా మీకు అది జరిగి తీరుతుంది. ప్రతి పని కూడా మీకు సక్సెస్‌ఫుల్‌గా పూర్తవుతుంది. అంటే ఈ ఒక్క సింబల్ మీ దగ్గర ఉంది అంటే గనక అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 666 పోర్టల్ డేని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. చాలా శక్తివంతమైన రోజు. మళ్ళీ దీన్ని మీతో అలా క్యారీ చేసుకోండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.